అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తీవ్ర తుఫాన్గా మారింది. మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ గాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. శక్తి తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో హై అలర్ట్ ప్రకటించారు. శక్తి తుఫాన్ ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈ నెల 7 వరకు భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. తీరం వెంబడి విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు గుజరాత్ తీరం కూడా అల్లకల్లోలంగా మారింది. శక్తి తుఫాన్ నైరుతి దిశగా కదులుతోంది. ఇది సోమవారం నాటికి ఈశాన్య దిశగా కదిలి క్రమేపీ బలహీనపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలకు కూడా తుఫాన్ ముప్పు పొంచి ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. శక్తి తుఫాన్ దూసుకొస్తోన్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణంతో పాటు వైష్ణోదేవి యాత్ర మార్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అధికారులు యాత్రకు బ్రేక్ ప్రకటించారు. ఈ నెల 7 వరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.